అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పాలంటే కాస్త వైరుధ్యంగా అనిపించే కాని చాలా లోతైన ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సిలువలో ఆనందం. వినడానికి వింతగా ఉంది కదూ. బాధకి, శ్రమకి చిహ్నంగా చూసే సిలువలో ఆనందం ఎలా సాధ్యం? ఈ చాలా ఆసక్తికరమైన ప్రశ్నకి సమాధానాన్ని ఓ నిర్దిష్ట ప్రసంగం ఆధారంగా మనం విశ్లేషించి చూద్దాం. మన ఈ విశ్లేషణకి పునాదిలాంటి ప్రశ్న ఇది. బాధను, వేదనను సూచించే ఒక చిహ్నం అదే సమయంలో ఆనందానికెలా మూలం కాగలదు? ఇది పైపైన చూసే ప్రశ్న కాదు. మన జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలను చూసే మన దృక్పథాన్ని మార్చే శక్తి దీనికుంది. సో ఈ ఆలోచింపచేసే ప్రశ్న చుట్టూనే మన చర్చ సాగుతుంది. ఈ చర్చను మొదలుపెట్టడానికి మూల ప్రసంగంలో చెప్పబడిన ఈ శక్తివంతమైన వాక్యాన్ని ఒక్కసారి చూద్దాం. లోకంలో సంపదలోనో కీర్తిలోనో కాదు, కేవలం సిలువలోనే అతిశయించడం అంటే గర్వపడటం గురించి ఇది మాట్లాడుతోంది. ఇది మన అంశానికి సరైన పునాది వేస్తుంది కదా. మనం ముందుకు వెళ్లే ముందు ఒక విషయం స్పష్టం చేసుకుందాం. ఇప్పుడు మనం చేస్తున్న ఈ విశ్లేషణ అంతా ఒక నిర్దిష్ట ప్రసంగంలోని కీలకమైన వాదనల మీద ఆధారపడి ఉంది. ఆ ప్రసంగంలోని లోతైన ఆలోచనలను మనమిప్పుడు తేలికగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పుడు మొదటి కాన్సెప్ట్లోకి వెళ్దాం. సిలువ అనేది ఒకేసారి తీవ్రమైన దుఃఖాన్ని, అదే సమయంలో ప్రగాఢమైన ఆనందాన్ని ఎలా సూచిస్తుందో ఆ ప్రసంగంలో ఎలా వాదించారో చూద్దాం. ఇది నిజంగా ఒక విచిత్రమైన కలయిక కదూ. ఇక్కడున్న అసలు తర్కం ఇదే అన్నమాట. ప్రసంగం ప్రకారం సిలువ మీద ప్రభువును చూసినప్పుడు మనసు బాధతో నిండిపోతుంది, అది నిజమే. కాని అదే సిలువ ద్వారా మనకు లభించే శాంతి, మన పాపాలకు దొరికే క్షమాపణ, అవి అంతకు మించిన ఆనందాన్నిస్తాయి. సో ఒకటి బాధ అయితే మరొకటి విముక్తి. ఇప్పుడు మనం ప్రసంగంలోని చాలా కీలకమైన ఆలోచింపజేసే భాగానికి వచ్చాం. ఇక్కడ రెండు వేర్వేరు రకాల సిలువల మధ్య ఉన్న తేడాను ఎలా చూపించారో చూద్దాం. చూశారా, ఇక్కడే ఉంది అసలైన తేడా. ఒక రకమైన సిలువ, అది మన పాపాలు, మన పొరపాట్ల వల్ల మనంతట మనమే సృష్టించుకున్న భారం. దీనివల్ల మనకు మిగిలేది దుఃఖం, నిరాశ, చివరికి నరకం. కాని రెండోది ప్రభువు సిలువ, అది ఆయన తనకోసం మోసింది కాదు, మన పాపాల కోసం భరించింది. ఇది మనల్ని మోక్షానికి, శాంతికి దారి చూపిస్తోంది. సో ఒకటి మనల్ని కిందికి లాగితే మరొకటి పైకి లేవనెత్తుతుందన్నమాట. థియరీ చెప్పడం తేలికే, కాని ఆచరణలో ఎలా ఉంటుంది? అందుకే ఈ ప్రసంగంలో తన వాదనను బలంగా చెప్పడానికి 3 చిన్నవైన, చాలా శక్తివంతమైన సంఘటనలను మన ముందుంచారు. ఈ మొదటి కథ జబ్బుతో బాధపడుతున్న ఒక స్త్రీది. ఆమె తన 2 రోగాలను తన 2 సిలువలుగా భావించింది. అయితే ఎప్పుడైతే ఆమె ప్రభూ సిలువపై పూర్తి విశ్వాసముంచిందో ఆమె మోస్తున్న ఆ సిలువలు మాయమయ్యాయి. ఇది సిలువ చిహ్నం మీద ఆమె పెట్టుకున్న నమ్మకానికి దక్కిన ఫలితంగా చెప్పబడింది. ఇక ఈ 2, 3 కథలు ఒకదానికొకటి పోల్చి చూపిస్తాయి. ఒక రచయిత తన పుస్తకంపై విశ్వాసంతో సిలువ గుర్తు వేశాడు, అది ప్రచురితమై విజయం సాధించింది. ఇంకొకరు తన తెలివితేటల మీద, తాళాల మీద ఆధారపడితే విఫలమయ్యాడు. అంటే విశ్వాసం విజయానికి దారి చూపిస్తే సందేహం మనల్ని అక్కడే ఆపేస్తుందని దీనర్థమనమాట. అంటే ఈ కథలు మనకేం చెప్తున్నాయి? అసలు పాయింట్ ఏంటంటే, మన భారాన్ని, మన కష్టాలను మనమే మోయడానికి ప్రయత్నించొద్దు. దాని బదులుగా మన సిలువను తీసుకెళ్లి ప్రభువు సిలువ మీద వెయ్యాలి. అలా చేసినప్పుడే ఆ కష్టాలు పోయి మనకు నిజమైన నెమ్మది, శాంతి దొరుకుతాయని ఈ ప్రసంగం యొక్క సారాంశం. ప్రతి చిహ్నం వెనుక ఓ కథ ఉంటుంది. మరి సిలువ వెనుక ఉన్న కథేంటి? ఇప్పుడు మనం సిలువ అనే ఈ గుర్తు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని ఆ ప్రసంగం ఎలా వివరించిందో చూద్దాం. ఈ ప్రసంగం ఏం చేస్తుందంటే, క్రీస్తు గెత్సెమనెలో ప్రార్థన చేసిన క్షణం నుంచి ఆయనని అరెస్టు చేసి, విచారించి, సిలువ మీద మరణించే వరకు జరిగిన ప్రతి ముఖ్య సంఘటనను మన కళ్ల ముందుంచుతుంది. ఇది సిలువతో ముడిపడి ఉన్న బాధ ఎంత లోతైనదో మనకు గుర్తుచేస్తుంది. కాని ఆ చరిత్ర నుంచి ఈ ప్రసంగం ఒక చాలా ఆశ్చర్యకరమైన పాఠాన్ని తీసుకుంటుంది. అత్యంత కష్ట సమయంలో మనం అస్సలు ఊహించని చోటునుంచి మద్దతు ఎలా వస్తుందో చెప్పే ఒక క్షణంపై దృష్టి పెడుతుంది. ఈ పాయింట్ను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అసలు శత్రువు అయిన కయప అన్న మాటలనే ఒక ఆదరణగా ఈ ప్రసంగం చూపిస్తోంది.
దీని ద్వారా మనకు చెప్పేదేంటంటే మనం ఎంత ఒంటరిగా ఫీలైనా సరే మన పోరాటంలో ఏదో ఒక రూపంలో సహాయం అందుతుంది. ఇప్పటివరకు మనం విన్న ఆలోచనలన్నీ కలిపి ఒక చోటికి వస్తున్నాం. ఇది మనల్ని ప్రసంగం యొక్క అసలైన అంతిమ సందేశానికి తీసుకువస్తుంది. ఇక్కడ ఈ ఐడియాలన్నీ కలిసి ఒక శక్తివంతమైన పాఠంగా మారతాయి. చివరిగా ఈ ప్రసంగం చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ బోధన మన జీవితంలోని శ్రమలను తీసేయడం గురించి కాదు, వాటిని మనం చూసే విధానాన్ని మార్చుకోవడం గురించి. కష్టాలు వచ్చినప్పుడు మనం ఏడిస్తే ఆ బాధ రెట్టింపవుతుంది. కాని వాటిని సంతోషంగా స్వీకరించి ప్రభువు శిలువ మీద దృష్టి పెట్టినప్పుడు మనకు శాంతి దొరుకుతుంది. ఇదే ఆ ప్రసంగం యొక్క సారం. ముగించే ముందు ఈ విశ్లేషణ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. ఈ బోధనల ప్రకారం మనం ఎదుర్కొనే కష్టాలను, మన భుజాల మీద ఉన్న శిలువలను మనం ఎలా చూడాలి? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.